నమస్తే, నేను మీ అవార్డు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. ఈరోజు జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి, అలాగే జనసేన చేనేత వికాసం రాష్ట్ర చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాసరావు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాంతో మంగళగిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే కీలకంగా మారటం, ఇక్కడ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా ఉన్న చెల్లపల్లి శ్రీనివాసరావు గారికి కూడా బాధ్యతలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలతో పాటు ఇతరత్ర విషయాలను ఎలా సమన్వయం చేసుకుంటున్నారనే దాని మీద వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయదుందుబి మోగించింది. అలాగే మంగళగిరిలో రికార్డు స్థాయిలో మెజార్టీ నారా లోకేష్ గారికి వచ్చింది. ఈ విజయంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరేం చెప్తారండి? ముందుగా మంగళగిరి టైమ్స్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. దేనికంటే ఏదైతే మంగళగిరి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా జనసేన, బీజేపీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా యువ నాయకులు, ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా మంగళగిరిలో ఆయనకి ఏదైతే సీటు వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మేము ఆయనతో మా క్యాడర్ అందరినీ, జనసేన క్యాడర్ అందరినీ కూడా తీసుకెళ్ళి లోకేష్ బాబు గారికి పరిచయం చేసి మీ గెలుపులో జనసేన కీలక భూమిక పోషిస్తుందని చెప్పి ఆ రోజున మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారమే ప్రతి అడుగులో కూడా ఏదైతే ఎలక్షన్లో ప్రచారంలో కానీ, అలాగే ఎలక్షన్ మొబిలైజేషన్ కానీ, అలాగే వివిధ నాయకుల్ని సమన్వయపరచడంలో కానీ, అలాగే మంగళగిరిలో స్వర్ణకారులతో కానీ, అలాగే మా కమ్యూనిటీ పద్మశాలీలతో కానీ, అలాగే మా జనసేన క్యాడర్ ముఖ్యంగా కాపు నాయకులతో కానీ అందరినీ సమన్వయపరిచి ప్రతి అడుగులో కూడా కీలక భూమి పోషించి లోకేష్ బాబు గారికి భారీ మెజార్టీ చేకూర్చడం జరిగింది. దాంట్లో ప్రథమ భాగం మాకుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. దేనికంటే చాలా చాలా గ్రౌండ్ లెవెల్లో అన్ని రకాల ఒత్తిడిని ఎదుర్కొని మా జనసేన క్యాడర్ బాగా బలంగా పనిచేసింది. నిజంగా మీ మంగళగిరి టైమ్స్ ద్వారా మా జనసేన క్యాడర్కి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతా ఉన్నాను. లోకేష్ బాబు గారు ఏదైతే అభివృద్ధి మన మంగళగిరినే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అగ్రగామిగా ఏది బాగా డెవలప్ అయిన నియోజకవర్గం అంటే మంగళగిరి సూచించే విధంగా ఆయన చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. దానికి కట్టుబడి ఉన్నారు. దాంట్లో ఆ అభివృద్ధిలో మేము కూడా భాగమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాము. ఎన్నికల ప్రచారంలో భాగంగా మీరు మంగళగిరి నియోజకవర్గంలోనే కాకుండా వెస్ట్ గోదావరిలో కూడా మీ పార్టీ అభ్యర్థుల తరఫున కీలక బాధ్యతలు నిర్వర్తించారండి. ఆ వివరాలు చెప్తారండి? ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకొని 100% స్ట్రైక్ రేట్తో మనం గెలవాలి అని చెప్పి ఒక సంకల్పంతో ఆయన దీక్షగా చేశారు. దాంట్లో భాగంగా నన్ను కూడా నిడదవోలు నియోజకవర్గానికి సమన్వయకర్తగా వేశారు. ఇప్పుడు ఉన్న మంత్రివర్యులు నిడదవోలు ఎమ్మెల్యేగా గెలిచి కందుల దుర్గేష్ గారు, వారికి నేను చేయడం జరిగింది. అలాగే అక్కడ ఏదైతే అక్కడ ఎంపీ అభ్యర్థి శ్రీ పురంధరేశ్వరి గారితో, అలాగే అక్కడ గతంలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థులతో మేమంతా సమన్వయం చేసి, అలాగే ప్రముఖ నిర్మాత శ్రీ బివిఎస్ఎన్ ప్రసాద్ గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన నేను కలిసి అక్కడి గెలుపుకు కూడా మేము చాలా తోడ్పాటు అందించాం. ఏదైతే సెంట్రల్ నుంచి, కేంద్ర కార్యాలయం నుంచి వీళ్ళకున్న అనుబంధాన్ని అనుసంధానం చేసి అక్కడ నాయకుల్ని, కార్యకర్తలని, అక్కడ టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు వాళ్ళందరినీ సమన్వయం చేసి అక్కడ కూడా భారీ మెజారిటీ తెచ్చేదానికి మా వంతు కృషి చేస్తాం. అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిఠాపురంలో నిలబడి ఆయనకు వెళ్ళి కూడా ఆ ప్రెసిడెంట్ గారి టీం నన్ను ఆహ్వానించడం జరిగింది. ఒక 5 days అక్కడ చేయమని చెప్పారు. దాంట్లో భాగంగా అక్కడ కూడా నేను వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి గెలుపుకు, ఎందుకంటే అక్కడ చేనేతలు దాదాపు 20,000 పైచీలుకున్నారు మా వేవర్స్ కమ్యూనిటీ, వారిని అనుసంధానం చేసి, అలాగే అక్కడ గతంలో వారాహి యాత్ర బిగిన్ చేసినప్పుడు
మొట్టమొదటిసారిగా చేనేతలతో అక్కడ సెరికల్చర్ కూడా ఎక్కువ ఉంది. సిల్క్ సెరికల్చర్ అంటే పట్టు ఆధారిత రైతులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరినీ సమన్వయపరిచి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారితో గత సంవత్సరం జూన్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది వారాహి యాత్రప్పుడు. దాన్ని నేను ఆర్గనైజ్ చేశాను. ఆ క్రమంలో భాగంగా వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడితే బాగుంటుందని చెప్పి ఆ రోజున నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని నేను మా అధిష్టానానికి తీసుకెళ్ళి ఆ రోజున అక్కడ ఉన్న వాళ్ళకు కూడా మాట ఇవ్వడం జరిగింది. భగవంతుడి వల్ల కళ్యాణ్ గారు ఇక్కడికి రావచ్చేమో చెప్పలేమని చెప్పి అదే యాదృచ్ఛికంగా నిజమైంది. అక్కడ క్యాడర్ కూడా చాలా సంతోషంగా అక్కడ వర్మ గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారు ఆయన కూడా బాగా సహకరించి ఆయన నేను అలాగే నాగబాబు గారు అక్కడ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు మేమంతా కలిసి పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీ చేసేదానికి మేము కృషి చేశాం. దేనికంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చివరి మీటింగ్ కూడా ఆ రోజున అక్కడ పెట్టడం జరిగింది. ప్రచారంలో భాగంగా ఆవిడ చేత వంగా గీత గారి చేత ఏడిపించి ఏదో రకరకాల ఆ రోజున నాటకాలు ఆడారు. అయినా కానీ ఇవన్నీ కూడా ప్రజలు లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడం నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ యొక్క విజయం అలాగే ఇక్కడ లోకేష్ గారు కూడా 91,500 అంటే మాటలు కాదు. మంగళగిరి లాంటి కాన్స్టిట్యున్సీలో గాజువాక భీములు అంటే ఆటోమేటిక్గా గాజువాక దాదాపు 3 లక్షల పైచీలకు ఓటింగ్ ఉంది. అలాగే భీములు ఎప్పుడు కూడా భారీ మెజార్టీ టీడీపీకి కంటిన్యూషన్ గెలిచే సీట్లు. కానీ మంగళగిరిలో 40 సంవత్సరాల నుంచి టీడీపీ గెలవని సీట్ ఇక్కడ. అలాంటి సీట్లో చేనేతలు అలాగే కాపు కులస్తులు బీసీలు మిగతా ఎస్సీలు ఎస్టీలు అన్ని రకాలుగా ఉన్న 2,80,000 ఓటింగ్లో నిజంగా 90,000 చిల్లర అంటే మేమేమనుకుంటున్నాం అంటే 1,50,000 మెజార్టీ కింద లెక్క. ఇక్కడ అంత భారీ మెజార్టీ సాధించడం జరిగింది. ఇక్కడ నేను మొన్న లోకేష్ గారితో 1-to-1 కూర్చున్నప్పుడు కూడా అదే చెప్తామన్నా, మనకి 90,000 అంటే సామాన్యమైన ఫిగర్ కాదు, దాదాపు 1,50,000 కింద లెక్క. మనకి ఇంకా బాధ్యత పెరిగింది. దేనికంటే గతంలో మనం 5,000 ఓట్లతో ఓడిపోయాం. ఈరోజు 90,000 చిల్లర అంటే దాదాపు 1,00,000 మంది 1,00,000 మెజార్టీ అంటే 1,00,000 పైచిలకు ఓట్లు గతం కంటే మనం ఎక్కువ తెచ్చుకోవడం జరిగింది. దానికి మనం కట్టుబడి ఇక్కడ ఏదైతే స్వర్ణకారులు ఉన్నారో అలా మిగతా అందరికీ కూడా మనం బాసటగా అండగా నిలవాలి అని చెప్పుకోవడం జరిగింది. ఆయన కూడా చాలా స్పందించి చేద్దాం అలాగే అని చెప్పన్నారు. ఇది జరుగుతూ ఉందని చెప్తాను. చాలా సంతోషం అండి. జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటారు. మీరు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ బాధ్యత చూస్తున్నారు. అలానే కేంద్ర కార్యాలయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకోవడంలో మీరు క్రియాశీలకంగా ఉండాల్సి వస్తుంది. వాటిని ఎలా సర్దుబాటు చేసుకుంటున్నారండి? అంటే మొన్న దేనికంటే ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ ఇక్కడే కళ్యాణ్ గారికి కూడా మా ప్రెసిడెంట్ గారు మా అధ్యక్షులు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి ఒక విభాగాలు ఇవ్వటం కూడా చాలా కీలకమైన విభాగాలు. పంచాయతీరాజ్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా చాలా కీలకమైనవి. దీన్ని ఏదైతే మా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలపడటానికి మా నాయకులంతా కృషి చేయడానికి మేము చాలా కట్టుబడి ఉన్నాం. దేనికంటే రూరల్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ అంటే సెంట్రల్ నుంచి నిధులు గతంలో ఉన్న ప్రభుత్వం నిధులు మళ్లించేసి చాలా అస్తవ్యస్తం చేసింది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక అంకుర దీక్షతో ఫండ్స్ అన్నీ కూడా విలేజ్ స్థాయికి ఏదైతే పంచాయతీ స్థాయికి వెళ్ళి డెవలప్మెంట్ ఎక్కడ జరగాలి అక్కడ మొత్తం కూడా చేస్తాం. అలాగే దాంట్లో ప్రథమ భాగం ఏదైతే మా జనసేన కష్టపడిన క్యాడర్ అలాగే తెలుగుదేశం పార్టీతో కలిపి జనసేన పార్టీని కొంచెం బలవంతం చేయడానికి బలంగా పైకి తీసుకురావడానికి మేము దీన్ని ఒక మంచి పరిణామం చేస్తాను. అలాగే ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ ఇక్కడే ఉండటం వల్ల నాకు కూడా కొంచెం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటుంది. బట్ కాకపోతే మొన్ననే ఒక కమిటీ లాగా వీక్లీ ఒక 3 days ఛార్జ్ లాగా ఏదైతే వచ్చిన వాళ్ళని అప్లికేషన్లు కానీ ఇలా వివిధ అర్జీలతో వస్తూ ఉంటారు. కీలకమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో కానీ అధికారులు కానీ అలాగే బ్యూరోక్రాట్స్ కానీ వాళ్ళందరినీ రిసీవ్ చేసుకునేదానికి సరైన గౌరవం ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడానికి ప్రతి వారానికి 3 రోజులు చొప్పున ఒక్కొక్క ఇన్ఛార్జ్ని పెట్టాం. నిన్న సోమ మంగళ బుధ నేనున్నాను. అలాగే ఈ 3 రోజులు ఇంకొక కృష్ణా జిల్లా అధ్యక్షులు ఉంటున్నారు. అలాగే పార్టీని కూడా సెంట్రల్ ఆఫీస్లో కూడా ఆ యొక్క కార్యక్రమాలు విభజన చేసి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా బాగుంటుందని నేను చెప్తాను. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఎన్డీఏ కూటమి కనీవినియర్గని రికార్డు మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందండి. ప్రజల్లో కూడా ప్రభుత్వం పట్ల ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.
అలాగే పార్టీ క్యాడర్లో కూడా పనిచేసిన వాళ్ళు ఎంతో కొంత పదవులు ఆశిస్తుంటారు. అలాంటి పరిస్థితులను ఎలా మేనేజ్ చేయాలనుకుంటున్నారండి? తప్పకుండా అండి, పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. జనసేన పార్టీలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఆ రోజున 21 సీట్లు తీసుకుంటే ఇవే కాదు, రేపు అధికారం వచ్చిన తర్వాత మన వాటా ఏదైతే 1/4 30% వాటా మనం తప్పనిసరిగా మనం తీసుకుంటాం. ప్రతి నామినేటెడ్ పోస్టులు అవ్వచ్చు, మండల పోస్టులు అవ్వచ్చు, ఏవైనా కానీ. అయితే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీని బట్టి ఒక్కొక్క చోట బలాన్ని బట్టి, ఇప్పుడు సపోజ్ మంగళగిరి బలంగా ఉన్నాం ఎక్కువ తీసుకోవచ్చు, ఇంకో చోట టీడీపీ బలంగా ఉంది అక్కడ ఎక్కువ తీసుకోవచ్చు. ఆ రేషియోలో ఇక్కడ 30 కానీ కొంచెం ఎక్కువ రావచ్చు, వేరే కాన్స్టిట్యున్సీలో కొంచెం తక్కువ రావచ్చు. యావరేజ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నామినేటెడ్ పోస్టులు కానీ కీలకంగా ఉండేవి కార్పొరేషన్లు కానీ ఏమైనా జనసేన పార్టీకి ఉంటుంది డెఫినెట్గా. దాంట్లో మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నేను అందరికీ సమన్వయం చేసి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా గుర్తింపు. దేనికంటే జనసేనలో ఇప్పటివరకు కార్యకర్త అనేవాడు తన సొంత డబ్బులతో పెట్రోల్ కొట్టించుకొని తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని జెండా కొట్టుకొని తిరిగిన పరిస్థితి. ఇంతవరకు వైఎస్ఆర్సీపీ టీడీపీ లాగా అంటే గతంలో పరిపాలించిన అనుభవం లేదు, ఎవరు కూడా బలపడిన దాఖలాలు జనసేనలో. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కొంచెం మా క్యాడర్ని కూడా బలోపేతం చేయాలి. దానికి ఏవైతే ఈ యొక్క కమిటీలు అలాంటి నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అది తగిన గుర్తింపు ఇచ్చి తద్వారా ప్రజలకు ఉపయోగపడే పనులు జనసేన నుంచి మేము చేయాలని చెప్పి ఆశిస్తాము. మీరు మంగళగిరి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు చేనేత వికాసం రాష్ట్ర చైర్మన్గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో చేనేత సామాజిక వర్గం వారికి రాజకీయంగా తగిన ప్రాధాన్యం లభించలేదనేది ఆ వర్గాల నుంచి వినిపిస్తుందండి. ఆ లోటుని ఈ నామినేటెడ్ పదవుల ద్వారా భర్తీ చేసేందుకు మీ వంతు కృషి ఏమైనా ఉంటుందండి? తప్పకుండా అండి. దేనికంటే ధర్మవరం, అలాగే మంగళగిరి, పిఠాపురం, పెడన, దాదాపు 20 కాన్స్టిట్యున్సీలు, చీరాల, ఇవన్నీ కూడా చేనేత అనేది చాలా బలంగా ఉంది అక్కడ. కానీ మొన్న దురదృష్టవశాత్తు ఏంటంటే సీట్లలో అంత రాలేదు, ఒక కదిరి మాత్రం వచ్చింది. కానీ ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో ఏదైతే మా చేనేత విభాగం ఉందో నేను చైర్మన్గా దాని మీద దృష్టి పెట్టి రాష్ట్రం అంతా కూడా చేనేతలని ఒక ప్రథమ భాగం ఇచ్చేదానికి నేను అవసరమైన ముఖ్యమంత్రి గారితో అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను దాని మీద ఇచ్చేసి పోరాడతాను. తప్పనిసరిగా సాధించుకుంటాం. దేనికంటే బీసీ మేనిఫెస్టో కమిటీలో కూడా నన్ను తీసుకున్నారు. ఆ రోజున నా సలహాలు కూడా కొన్ని తీసుకున్నారు. ఏదైతే టీటీడీ దేవస్థానంలో మనకి శాశ్వత సభ్యత్వాలు ఉండాలి, అలాగే వివిధ గుడుల్లో మనకు కూడా మన చేనేతల వస్త్రాలు వాడాలి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి తయారైన వస్త్రాలు వాడాలి, ఇలాంటివన్నీ కొన్ని కీలకంగా చెప్పాం. మేనిఫెస్టోలో అవన్నీ కూడా అమలు చేస్తామని ఆ రోజు కాన్ఫరెన్స్ కాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఆలోచన అని చెప్పి ఆ రోజు ఆయన కూడా అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే టీటీడీలో ఇప్పటివరకు చెన్నై, తమిళనాడు నుంచి తీసుకొచ్చిన వస్త్రాలు అవి వాడటం జరుగుతూ ఉంది. అవి కాదు, మంగళగిరి, చీరాల ఇలాంటివి ఏదైతే ఇక్కడి నుంచి ఆ యొక్క అవకాశం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చేనేతలకు ఇవ్వాలని చెప్పి ఆ రోజు నేను ప్రపోజల్ పెట్టడం జరిగింది. తప్పనిసరిగా దాన్ని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు, మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఇవన్నీ అంటే చేనేతలకి ఏదైతే న్యాయం జరగాలో ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో, దేనికంటే అధికారంతో పాటు దాని యొక్క పవర్తో పాటు అదే అంటారు కదా, పదవితో పాటు పవర్ కూడా అని, పవర్ కూడా వచ్చే విధంగా ఓన్లీ పదవే కాదు అధికారాలు కూడా ఉండేట్లుగా చేనేతలకి ఈ గవర్నమెంట్ అంటే మా ఎన్డీఏ గవర్నమెంట్ అదేంటే మా అధ్యక్షులు నిరంతరం పోరాడుతూ ఉంటారు చేనేతల గురించి ఇచ్చేయాలని. దాంట్లో భాగంగా నేను కూడా ఆ విభాగానికి చైర్మన్ కాబట్టి రాష్ట్రంలో ఉన్న అందరి చేనేతలు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా వెలికి తీసి బయటికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని గుర్తింపు చేసి ఆంధ్ర రాష్ట్రంలో చేనేతలకి ఇంత గుర్తింపు ఉంది అనే విధంగా ఏదైతే ఆ రోజున మోడీ గారు పద్మశాలీల గురించి అహ్మదాబాద్లో, షోలాపూర్లో మీటింగ్లో ప్రత్యేకంగా చెప్పారు. నేను అది కూడా మోడీ గారు మొన్న వచ్చినప్పుడు నన్ను అక్కడ రిసీవింగ్లో పెట్టినప్పుడు నేను అది కూడా గుర్తు చేశాను ఆయనకి. మీరు పద్మశాలీల గురించి చాలా గొప్పగా చెప్పారు, నాకు చాలా గర్వంగా ఉందండి అని చెప్పాను. ఓ శభాష్, ఓ వెరీ గుడ్ అట్లా అన్నారు ఆయన. బట్ ఏదైతే చేనేతలు వెనకబాడి తాను ఉన్నాం ఏది రాజకీయంగా
అందరి దగ్గర తీసుకొస్తాం బయటికి, అందరినీ కూడా రాజకీయ ఇది కూడా తీసుకొస్తామని చెప్పి నా వంతు నేను కృషి చేస్తానని చాలా సంతోషం అండి. ప్రత్యేకించి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అంటే కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వాలు రావటం, వాటి ద్వారా ప్రత్యేకంగా అంటే మీరు చేనేత సామాజిక వర్గంగా చేనేత వికాసం రాష్ట్ర చైర్మన్గా జనసేన పార్టీలో క్రియాశీలక పాత్ర వహిస్తున్నారు. మీరు చేనేత రంగ అభివృద్ధికి ఏ విధమైన కృషి చేయబోతున్నారండి? తప్పనిసరి అండి, అదే చెప్తాను. చేనేత రంగానికి ఏదైతే అంటే ఒక టెక్స్టైల్ పార్క్ అను లేదంటే కొన్ని పదవులు ఇచ్చి వాళ్ళకి అధికారాలు కూడా ఇచ్చి చేనేతని ఎలా మనం డెవలప్మెంట్ చేయాలి, ఏదైతే మన యొక్క వృత్తిని మనమే డెవలప్మెంట్ చేసే విధంగా మనకే సరహక్కులు వచ్చే విధంగా గవర్నమెంట్ నుంచి కల్పించేదానికి నేను కృషి చేస్తాను. దేనికంటే ఇప్పుడు మనం జిఎస్టీ ఒకటి, అలాగే ముఖ్యంగా సరైన మజూరీలు లేవు, అలాగే మార్కెటింగ్ కరెక్ట్గా లేదు, అలాగే కొత్త తరం చేనేతలు ఎవరు రావట్లేదు దీంట్లోకి. వీటన్నిటికీ మేము ఈ మధ్య అన్ఎక్స్పెక్టెడ్గా లోకేష్ గారు మీటింగ్తో ఇంటికి వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియన్ కౌన్సిల్ జనరల్ కూడా నాకు కలిశారు ఆ రోజున. అక్కడ కూడా ఇదే డిస్కషన్ చేశాము. ఇక్కడ చాలామంది యువత ఉన్నారు, వీళ్ళందరికీ మీ గవర్నమెంట్ అంటే వాళ్ళ కంట్రీలో కూడా అవకాశాలు ఇండస్ట్రీ అంటే వాళ్ళు ఇక్కడ ఇండస్ట్రీలకి ఏదో అంటే మేము అక్కడ కూడా ఇచ్చే విధంగా చేయాలని చెప్పి చెప్పాము. తొందరలోనే మా అధ్యక్షులు కళ్యాణ్ గారిని కూడా కలిసేదానికి మేము ఏర్పాట్లు చేస్తాము. అంటే ఈ ఎక్కడైతే అవకాశం ఉందో దాన్ని ప్రతిదీ వినియోగించుకోవాలి, చేనేతలు డెవలప్మెంట్ అవ్వాలి. అంటే చేనేతకి ఏదైతే అవకాశాలు రావాలో అవన్నీ కూడా తెచ్చేదానికి నేను నా వంతుగా నేను 100% దాని మీద ఎఫెక్ట్ పెడదామని నా ఆలోచన. రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు, అలానే ప్రొఫెషనల్గా వ్యాపార రంగంలో ఉన్నారు. మీ కుటుంబ నేపథ్యం, మీ వ్యాపార రంగంలో మీరు చేస్తున్న కృషి ఏమైనా చెప్తారండి? అంటే మా నాన్నగారు స్థాపించారు ఈ మగ్గాలు అంటే మా తాతయ్య గారు ఎర్రబాలెంలో ఉండేవాళ్ళు, చేసేవాళ్ళు. అంటే మా నాన్నగారు హయాంకి వచ్చేప్పటికి మార్కెటింగ్ కూడా చేయాలి, మనమే చేసి మనమే అమ్మాలి అనే చిలపల్లి నాగేశ్వరరావు మా నాన్నగారు. ఆయన మా 66లోనే మంగళగిరి వచ్చారు నాకు తెలిసి. అంటే ఆ టైంలో మంగళగిరిలో అంటే ఎర్రబాలంలో నేసుకొని ఎవరికో షావుకారులకి ఇచ్చి ఆ స్థాయి నుంచి 66లో మంగళగిరి వచ్చి మనమే మగ్గాలు పెట్టి మనమే నేపిద్దాము, మనమే అమ్ముదాము, మార్కెటింగ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజున తీసుకొచ్చారు ఆయన. దానికి మా అన్నయ్య కూడా వచ్చారు, తోడ్పాటు చెందారు. దాని తర్వాత నేను వచ్చాను, నా జనరేషన్. నేను 89లో పూర్తిగా చదువు ఆపేసి వచ్చేసాను ఫీల్డ్లోకి. నా మెలకువల ప్రకారం నేను అలా చేసుకుంటా ఈ యొక్క చేనేతని, దాని తర్వాత ఇండియాలో తయారయ్యే అన్ని ప్రాంతాల్లో ఉన్న చేనేతలని తీసుకొచ్చి మార్కెటింగ్ చేయాలి అని చెప్పి తర్వాత 95లోనూ ఇప్పుడు నా మ్యారేజ్ అయింది. మంగళగిరి ఆయన కూడా ప్రముఖ రాజకీయవేత్త రామయ్య గారు అంటారు, కాటగత్తుల శ్రీరామచంద్రమూర్తి మా మామయ్య, వాళ్ళ పెద్దమ్మాయిని నేను చేసుకున్నాను. తర్వాత నాకు పాప బాబు ఇప్పుడు బిజినెస్లోకి వచ్చేసాడు. పాప ఏమో ఇప్పుడు పీజీ గైనిక్ చేస్తూ ఉంది. మా బాబుని కూడా మా కోడలు ధర్మవరం వాళ్ళు కూడా చేనేత పట్టు చీరలు నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళ పాపను మనం మా బాబు పూర్తిగా వ్యాపార రంగంలోనే వాళ్ళు ఉన్నారు పూర్తిగా. అది ఇక కొనసాగిస్తూ ఉన్నాను. ఇప్పుడు చాలా విషయాలు పంచుకున్నారు. ఇక మీ వ్యక్తిగతానికి వస్తే రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మంగళగిరిలో మీకంటూ ఒక గుర్తింపు తీసుకువచ్చారు. ఈ గుర్తింపుని అంటే ఇంకేదైనా మంచి పదవి అంటే ప్రభుత్వం ద్వారా ఏదైనా మంచి పదవి వస్తే ఇంకా మెరుగైన సర్వీస్ చేయొచ్చు అనేది అనుకుంటున్నారండి పార్టీ క్యాడర్లో కూడా. ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయండి? అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇక్కడ లోకేష్ గారికి ఇచ్చినప్పుడు మా వైఫ్ని మా అబ్బాయిని కూడా పిలిపించారు. ఆ రోజున పిలిపించి ఆయన ఒకటే చెప్పారు, నన్ను నమ్మండి, శ్రీనివాస్ గారు నేను వదులుకోను, నాకు కావాలి శ్రీనివాస్ గారు. నన్ను నమ్మిన వాళ్ళు ఇప్పటివరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, నన్ను నమ్మండి. దేనికంటే ఇన్ని సంవత్సరాలు జనసేనలో సర్వీస్ చేసిన వ్యక్తి, నిజాయితీగా ఉన్నారు, ఆయన గురించి నాకు తెలుసు, ఆయన సర్వీస్ నాకు కావాలి,
అని చెప్పి ఆయన చాలా బాగా చెప్పారు. అదే ప్రకారం లోకేష్ గారు కూడా సార్లు కలిసినప్పుడు అన్న నీ గురించి నేను పవన్ అన్న కూర్చొని మంచి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. మొన్న కూడా నేనేం అడగలేదు, ఆయనే లోకేష్ గారే అన్న నీ గురించి అంటే నేను మామూలుగా మన నియోజకవర్గ వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు అన్న నీ గురించి పవన్ అన్న నేను మాట్లాడుకుని ఇచ్చేస్తాం, మంచి పొజిషన్ ఇస్తాం అన్నట్టు సంతోషం అని చెప్పాం. ఇప్పుడు 8 సంవత్సరాలు జనసేన పార్టీలో ఉన్నాం, చాలా ఒడిదుడుకులు పొందాం. గతంలో మొన్నటిదాకా ఉన్న పార్టీలతో ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. ఆ రాష్ట్రంలో నేను కూడా ఉన్నాను, నాకు కూడా మంచి రోజులు అంటే చాలా సంతోషం అండి. హ్యాపీగా. మీరు ఏదైతే కోరుకుంటున్నారో రాజకీయంగా మరింత ఉన్నతి సాధించి మంగళగిరి నియోజకవర్గానికి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంటే అన్ని వర్గాల వారికి సర్వీస్ చేయాలి, ప్రత్యేకంగా చేనేత వర్గాలకు మీరు మరింత సేవలు అందించి వారికి ఆ వర్గాలకు చేరుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.